ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంబీ టెక్నాలజీస్. టుడే థర్డ్ డే క్లాసెస్ అండి. మనం లాస్ట్ 2 వీడియోస్లో కోడింగ్ అంటే ఏంటి, స్క్రాచ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, వెబ్ వర్షన్ అయితే ఎలా లాగిన్ అవ్వాలి, ఇవన్నీ నేర్చేసుకున్నాం. స్క్రాచ్ని ఓపెన్ చేయగానే ఇలా స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఇందులో ఉన్న ట్యాబ్స్ కానీ సెగ్రిగేషన్స్ కానీ అన్నీ చూసాము. ఇక్కడ ఉన్న కోడ్ ట్యాబ్స్ను, కస్టమ్ ట్యాబ్స్, సౌండ్స్ ఎలా ఇవ్వాలి, మీ వాయిస్ ఎలా రికార్డ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చూసేసాము. ఈరోజు వీడియోలో ఒక చిన్న డెమో చేద్దామండి. ఓ బ్యాలరీనాని డ్యాన్స్ చేసేలాగా క్రియేట్ చేద్దాము. సో మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ఎలా చేయాలి, ఏ ఏ కలర్ ట్యాబ్లో ఏమేమి ఉంటాయి, అవి ఎలా వర్క్ చేస్తాయి, ఇవన్నీ వెరీ సింపుల్ డెమోస్ చూసాము ఆల్రెడీ. ఈరోజు కాస్ట్యూమ్స్ని ఉపయోగించి మనం చిన్న ప్రోగ్రామ్ చేద్దామండి. సో ఇక్కడ ఆల్రెడీ క్యాట్ ఉంది. వెన్ ఎవర్ యూ ఓపెన్ డిఫాల్ట్గా క్యాట్ స్ప్రైటే ఆన్లో ఉంటుంది. మనకు అది వద్దు అనుకుంటే కనుక డిఫరెంట్ స్ప్రైట్స్ని మనము పుల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఉంది, నాకు క్యాట్ వద్దు, సో ఐమ్ జస్ట్ గోయింగ్ టు క్లోజ్ ఇట్. ఇక్కడికి వస్తే చూసే స్ప్రైట్, ఈ ఆప్షన్ని బేస్ చేసుకొని మీ ఓన్ స్ప్రైట్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే మీ పిక్చర్, మీకు నచ్చిన క్యారెక్టర్ పిక్చర్ ఏదైనా సరే మీరు అప్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన స్టోరీని కానీ గేమ్ని కానీ డెవలప్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వీడియోలో మనము ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఉన్న వాటి గురించే తీసుకుందాము. సిన్స్ వీఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ బిలాంగ్స్ టు డ్యాన్స్, ఐఎమ్ చూసింగ్ బ్యాలరీనా. ఇక్కడికే రావచ్చు, లేకుంటే డ్యాన్స్ సెక్షన్లోకి వెళ్ళి మీకు నచ్చింది ఏ పిక్చర్ అయినా మీరు తీసుకోవచ్చు. నేను బ్యాలరీనాని తీసుకున్నాను. ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతుంది మనకి. దీన్ని మీకు నచ్చిన పొజిషన్స్లో మీరు ఎక్కడో ఒక చోట ప్లేస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఎక్స్ అండ్ వై యాక్సెస్ డైరెక్షన్స్ ఇచ్చినా కూడా దాని ప్రకారం, ఇప్పుడు చూడండి నేను సంథింగ్ 100 ఇచ్చాను, ఇక్కడ ఒక 50 ఇచ్చాను. అంటే సైజ్ 100 ఉంది, నేను 150 సో సైజ్ అలా పెరుగుతుంది. సో మనకు ఆల్రెడీ వీటి గురించి తెలుసు, కాస్ట్యూమ్స్ గురించి తెలుసు. సో చూడండి, ఇక్కడ కాస్ట్యూమ్లోకి వెళ్తే కాస్ట్యూమ్ ఏ అబ్జర్వ్ చేయండి, బ్యాలరీనా స్టాండ్ అయి ఉంది, కైండ్ ఆఫ్ బెండింగ్ పొజిషన్, జంపింగ్ అండ్ స్ట్రెచ్చింగ్ అండ్ జంపింగ్. సో ఇక్కడున్న కాస్ట్యూమ్స్ని యూజ్ చేసుకొని మనము ఒక చిన్న ప్రోగ్రామ్ని ఈరోజు జనరేట్ చేద్దాం. సో లెట్స్ గో టు కాస్ట్యూమ్ ఏ ఒకటి. సో మనం ఆల్రెడీ చూసాం లాస్ట్ క్లాస్లో, ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మనం ఈవెంట్స్లోకి వెళ్ళి వెన్ గ్రీన్ ఫ్లాగ్ క్లిక్డ్ అనేది వాడాలి అని. గ్రీన్ ఫ్లాగే వాడాలా అంటే కాదు, ఏదైనా వాడచ్చండి, మన ఇష్టం వచ్చింది. అవి లిటిల్ లేట్ మనం తెలుసుకుందాము. సో దాని తర్వాత లుక్స్, కాస్ట్యూమ్స్ అంటే లుక్సే కదా. ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ స్విచ్ కాస్ట్యూమ్ అని ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేస్తున్నాను. ఇవి మీకు హ్యాండీగా ఉండాల్సిన అవసరం ఏం లేదండి. ఓవర్ ద టైం ఇవి హ్యాండీనెస్ వచ్చేస్తుంది. ఒకవేళ ఏ దాంట్లో ఉంటుంది అనేది మీరు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయినా కూడా నో ప్రాబ్లం, మీరు పర్టికులర్ బ్లాక్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే మీకు ర్యాండమ్గా తెలిసిపోతాయి. ఓవర్ ద ప్రాక్టీస్ మీకు ఇదంతా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, స్విచ్ కాస్ట్యూమ్ టు బ్యాలరీనా డి అని ఉంది. మనకి డి కాస్ట్యూమ్లో ఏముంది, ఇలా ఉంది, పొజిషన్ ఇలా ఉంది. సో నేను దీన్ని క్లిక్ చేస్తూనే ఏమవుతుంది, బ్యాలరీనా డి పొజిషన్లోకి మూవ్ అయిపోయింది. నేను దీన్ని డూప్లికేట్ చేసుకుంటున్నానండి. డూప్లికేట్, పుట్టింగ్ ఇట్ హియర్. లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయినా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఇక్కడ చూడండి, డౌన్ ఆరో ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తూనే అక్కడ కాస్ట్యూమ్స్లో ఎన్ని ఉన్నాయి, మొత్తం 4 ఉన్నాయి కాబట్టి 4 ఇక్కడ చూపిస్తోంది. సో ఐ విల్ జస్ట్ టేక్ దిస్ 4 A B C అండ్ D. ఇప్పుడు క్లిక్ చేద్దాం, ఏమవుతుందో చూడండి. అదే పొజిషన్లో ఉంది, మీకేం పొజిషన్ మారలేదు. అంటే ఏంటి, మన కోడ్ తప్ప లేకపోతే ఆ పొజిషన్ అవుట్పుట్ తప్ప? సో రెండు కాదండి, రెండు కరెక్ట్గానే ఉన్నాయి. మీకు డౌట్ కావాలంటే ఇక్కడ మనం రివర్స్లో వద్దాం. డి, ఓకే, బి అండ్ సి, ఎనీవే యూ కాన్ సీ ఎనీథింగ్. ఓకే, ఏకి వద్దాం. ఓకే, సి, దిస్ ఇస్ సి అండ్ దిస్ ఇస్ బి. ఇప్పుడు చూడండి, చూసారా, ఇది ఎండ్ అయిపోయింది. అంటే ఫస్ట్ డి కాస్ట్యూమ్కి వచ్చి దెన్ సి, దెన్ బి, దెన్ ఏ. మనకేమంటే విజిబిలిటీ కనిపించట్లేదు, కానీ కోడ్ అయితే రన్ అవుతూ ఉంది. బట్ మనకి ఎలా తెలియాలి, విజిబిలిటీ ఎలా ఉండాలి అంటే
ఇప్పుడు ఇంతవరకు సిస్టమ్ తన కంట్రోల్లో తీసుకుంది. ఇప్పుడు మనం మన కంట్రోల్లోకి పెట్టుకుందాం అవుట్పుట్ని. సో కంట్రోల్స్లోకి వెళ్ళి వెయిట్ ఫర్ 1 సెకండ్ ఉంది కదా, ఈ ట్యాబ్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కూడా మనకేమీ తేడా తెలియట్లేదు. ఓకే, మళ్ళీ దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెడదాం. తేడా ఏమని తెలిసిందా? ఏం లేదు. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు ఏమైనా తేడా ఉంటుందేమో చూద్దాం. చూసారా? మళ్ళీ క్లిక్ చేస్తాను చూడండి. DCBE. ఓకేనా? ఇప్పుడు రివర్స్లో పెడదాం. A, దెన్ B. ఎనీ ఆర్డర్ అండి, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు చూడండి, ABCD. సో ఒక పిక్చరు తనకున్న కాస్ట్యూమ్స్ అన్నిటినీ రిపీట్ చేస్తూ ఉంది. ఇది నేను ఒక్కసారి ఇచ్చాను కాబట్టి ఒకసారి ఇస్తుంది. నాకు కంటిన్యూగా రిపీట్ కావాలి అనుకుంటే ఇక్కడ ఒక రిపీట్ బటన్ ఉంది చూడండి, దీన్ని ఇక్కడ పెట్టేసుకుంటాను. సో నేను రిపీట్ ఒక 3 టైమ్స్ పెడతాను. సింపుల్ టు క్యాల్కులేట్ అంతే. 1 2 థర్డ్ వన్ అండి, ఇది 3 టైమ్ రిపీట్ అయిపోతూనే స్టాప్ అయిపోతుంది. సో అలా నాకు 3 టైమ్. ఇక్కడ మీకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ పెట్టుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ యూ కెన్ గివ్ 1000, 2000, 1 lakh, ఎంత నెంబర్ కావాలంటే అంత నెంబర్ పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం, మీ కంఫర్ట్. ఒకవేళ నాకు కంటిన్యూస్గా కావాలి అనుకుంటే ఇక్కడ ఇంకొక లూప్ ఉందండి, ఫర్ ఎవర్ అనే లూప్ ఉంది. రిపీట్ అనే లూప్ని నేను తీసేసి ఫర్ ఎవర్ని పెడుతున్నాను, అంటే కంటిన్యూగా చేసేయమని. ఈ ప్రాసెస్ కంటిన్యూగా చేయమని. ఇప్పుడు చూడండి, నేను ఫోర్స్గా స్టాప్ చేసేంత వరకు అది రిపీట్ అవుతూనే ఉంటుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు మనం డాన్స్ చేస్తుంది అన్నాం కదండి, కొంచెం కలర్ఫుల్గా పెడదాం. సో ఇక్కడ బ్యాక్ డ్రాప్ వచ్చేసి ప్లెయిన్ ఉంది, నాకు ప్లెయిన్ వద్దు, వేరే బ్యాక్ డ్రాప్స్ కావాలి. సో చూసే బ్యాక్ డ్రాప్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ కూడా కావాలంటే మీ ఓన్ బ్యాక్ డ్రాప్ని మీరు క్రియేట్ చేసుకొని మీరు అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నాకు డాన్స్ కాబట్టి మ్యూజిక్కి సంబంధించిన బ్యాక్ డ్రాప్ ఏమైనా ఉందేమో చూస్తాను. చూడండి, ఈ 2 ఉన్నాయి. సో ఐ విల్ టేక్ దిస్, ఎనీథింగ్ మీ ఇష్టం. ఇక చూడండి, ఆ బ్యాక్ డ్రాప్కి బాలరీనా సైజు పెద్దగా అనిపిస్తోంది నాకు. సో నేను అప్పుడు సైజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను. ఐ విల్ గో విత్ 100. చూడండి, ఇప్పుడు ఇంకా కొంచెం చిన్నగా అయిపోయింది. చూడండి, నేను 125 ఇచ్చాను. ది బాలరీనా పొజిషన్ కూడా మార్చుకున్నాను. సో మీకు ఇలా ఉంటుంది స్క్రీను. మీరు ఫర్ ఎవర్ లూప్ ఇచ్చారు కాబట్టి కంటిన్యూగా అది రిపీట్ అవుతూనే ఉంటుందండి. సో మీకు అట్లా ఎన్ని టైమ్స్ రిపీట్ కావాలి అంటే అన్ని టైమ్స్ రిపీట్ బ్లాక్ని యూజ్ చేసుకొని ఇచ్చుకోవచ్చు. సో ఇది అంటే ఈరోజు సింపుల్ ప్రోగ్రామ్, చాలా సింపుల్ది చేసాము. మీరు చూడండి అవుట్పుట్, మీరు ఫోర్స్గా స్టాప్ చేయనంత వరకు ఇది ఇలా అవుతూనే ఉంటుంది. మీరు కావాలి అంటే ఇక్కడ స్టాప్ బటన్ చేస్తే ఫోర్స్గా స్టాప్ అయిపోతుంది. సో ఇది అండి ఈరోజు ప్రోగ్రామ్. నేను మీకు ఆల్రెడీ సౌండ్స్ ఎలా ఇవ్వాలో చెప్పించాను. సో ఈ చిన్న ప్రోగ్రామ్కి మీరు మ్యూజిక్ యాడ్ చేయండి. సౌండ్ బాక్స్లోకి, సౌండ్ ట్యాబ్లోకి వెళ్తే, ఇక్కడికి వెళ్తే చాలా సౌండ్స్ ఉంటాయి. మీకు కావాల్సిన సౌండ్ని పిక్ చేసుకొని కోడ్లో మనము ఒక సౌండ్స్ ఇక్కడ ఉంది కదండి, ఇందులోంచి ఒక పర్టికులర్ బ్లాక్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడొక చోట యాడ్ చేస్తే సౌండ్ డిస్ప్లే అవుతుంది, మ్యూజిక్ డిస్ప్లే అవుతుంది. సో దట్ ఈస్ యువర్ హోంవర్క్. అంతే అండి, వెరీ సింపుల్ ప్రోగ్రామ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మీరు సౌండ్ ఇవ్వడం ప్రాక్టీస్ చేసి కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.